అవును సార్, నాకు తెలుసు. తెలుసా? తెలిసి ఏమనలేదా? అంటే అప్పుడు నేను మంచి నిద్రలో ఉన్నా సార్, అందుకే అనలేదు. కానీ మేం ఫీల్ అవుతున్నాం సార్. నా జేబులో డబ్బులు కొట్టేస్తే నేను ఫీల్ అవ్వాలి కానీ మీరెందుకు ఫీల్ అవుతున్నారు సార్? డబ్బులు కొట్టేసింది మీ జేబులో కాదు సార్. మరి మీ జేబులోనా? నా హుండీలో అంకుల్. ఆ? మీ హుండీనా? ఆహా. అయినా మీ హుండీ మా ఇంట్లో ఎందుకు పెట్టావు? ఉష్! అయ్యా మిస్టర్ మేధావి గారు, గీత హుండీ స్కూల్లోనే ఉంది. కానీ అప్పుడు శ్వేత మా ఇంట్లోనే ఉంది కదా. దేవుడా, మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలండి? కూల్ డౌన్. కూలింగ్ డౌన్. నువ్వు ఉండు, నేను చెప్తాను కదా. ట్రై చేయండి. చూడండి సార్, నిన్న గీత చందా వసూలు చేసింది. ఆ డబ్బు మీ శ్వేత కొట్టేసింది. ఓ, అర్థమైంది. అర్థమయ్యిందా? సార్ మీరు సూపర్ సార్, మీరు గ్రేట్ సార్. ఆపోయే నీ సంతోషం. కానీ నిన్న ఇక్కడ చందా వసూలు చేస్తే మొన్న అక్కడ డబ్బులు ఎలా కొట్టేస్తుంది? మీ బొంద కొట్టేసిందండి. కొంచెమైనా బుర్ర వారా? ఎప్పుడు ఎక్కడన్నది వదిలేండి సార్. గీత డబ్బులు మీ శ్వేత దొంగతనం చేసింది. ఏమే సార్ చెప్పే నిజమా? నువ్వు దొంగతనం చేసావా? లేదు మామా, నేను దొంగతనం చేయలే. మరి మీరు చేశారంటున్నారు. ఓహో, మొన్న తెచ్చిన 2 లక్షలు దొంగతనం చేసి తెచ్చినాయా? అర్థమైంది. ఒక్క నిమిషం సార్, నువ్వు రాబే. ఎక్కడికి? సారీ సార్, అంటే ఒక్క నిమిషం అన్నాడు, బయటికి తీసుకెళ్లాడు, మళ్ళీ తిరిగి వస్తాడంటారా? ఎవరికి తెలుసా? ఎవరికి తెలుసు? తెలీదు సార్, నాకు తెలీదు, మీకు తెలీదు. గీత, ఇది తేలే వ్యవహారంలో లేదు, మేము తేలుస్తాం గానీ నువ్వు క్లాస్కి వెళ్ళి వెళ్ళు. అలాగే సార్. వెళ్ళు. అంటే మీకెందుకు శ్రమ అని నేనే వెళ్ళిపోమని చెప్పాను సార్. ఓ, నేను వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోతాను సార్. నమస్కారం సార్, ఉంటా సార్. యాదవ జీవితం. ఏయ్, నిజం చెప్పవే, మొన్న మీ ఫ్రెండ్ నాన్నమ్మిచ్చిన తెచ్చిన డబ్బులు నిజంగా ఆవిడిచ్చినేనా? కొంపదీసి ఎక్కడైనా? చిచ్చి, నిజం మామా. ఏమోనే, మొన్న నా జేబులో డబ్బులు కొట్టేయడం చూసినప్పటి నుంచి నాకు అనుమానంగానే ఉంది. ముందు పద. ఎక్కడికి మామా? మీ ఫ్రెండ్ ఇంటికే. ఎందుకు మామా, ఎందుకు? ఆ డబ్బులు అప్పుగా ఇచ్చిందా లేక వేరే రూట్లో వచ్చిందేమో తేల్చుకుందామని. పద. వద్దు మామా. నోరు మూసుకొని పద. పదవే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.